హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అన్నామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మనీ అఫీషియల్. మనం డిఎస్సి క్లాసెస్లో భాగంగా సైకాలజీ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా. ఆ సైకాలజీలో భాగంగా ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ సంఘర్షణలు. మనందరికీ తెలిసిందే, మన నిత్య జీవితంలో మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన ప్రతి సమయంలో కూడా మనం ఒక సంఘర్షణ ఫేస్ చేస్తూ ఉంటాము. ప్రతి విషయంలో కూడా మనం ఒక డెసిషన్ చెయ్యాలి అంటే దానికి సంబంధించి పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్ని ఆలోచిస్తాం. కాబట్టి అలాంటి ఒక సందిగ్ధ పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. దానికి సంబంధించిన టాపికే ఈ సంఘర్షణలు. మన టాపిక్లోకి వెళితే, సంఘర్షణ అంటే ఏంటి? మనకి కావాలి అనిపించిన, ఆకర్షణీయంగా అనిపించిన, మనకి ఇష్టమైన రెండు కోరికలలో లేదా రెండు అవసరాలలో లేదా రెండు లక్ష్యాలలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏర్పడేదాన్ని సంఘర్షణ అంటారు. అర్థమైంది కదా? మనకి రెండు ఇష్టమే, కానీ ఏది డిసైడ్ చేయాలి, ఏది మనం చూస్ చేయాలి అని మనం ఎంతో ఒక్కోసారి చాలా ఇదికి గురవుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్నే మనం సంఘర్షణ అంటాం. దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సంఘర్షణ గురించి ముందుగా డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పుకుంటే, డగ్లస్ అండ్ హాలెండ్ అనే వాళ్ళు ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. రెండు విరుద్ధమైన కోరికల వల్ల ఏర్పడే బాధాకరమైన ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అంటారు. అంటే రెండు విరుద్ధమైన కోరికల వల్ల మనిషిలో ఏర్పడే ఒక బాధాకరమైన ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అంటారు అని డగ్లస్ అండ్ హాలెండ్ వాళ్ళు ఇచ్చిన నిర్వచనం. కేర్స్ అండ్ లెహ్నర్ వాళ్ళు కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా ఏర్పడే ఉద్విగ్న మానసిక స్థితినే సంఘర్షణ అంటారు అని. రెండు డెఫినేషన్స్ ఒకేలా ఉన్నాయి, గమనించారా? కానీ మనం కొన్ని కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు ఒకలాగే ఉన్నప్పుడు అందులో డగ్లస్ అండ్ హాలెండ్ అనే వాళ్ళు చెప్పిన దాంట్లో రెండు విరుద్ధమైన కోరికలు, ఇక్కడ కేర్స్ అండ్ లెహ్నర్ వాళ్ళు చెప్పిన వాటిలో రెండు అంతకంటే ఎక్కువ. క్వశ్చన్ పేపర్లో రెండు అంతకంటే ఎక్కువ అని కనిపిస్తే మనం ఏది చెప్పాలి? వీళ్ళకి చెప్పాలి. రెండు విరుద్ధమైన కోరికలు అన్నప్పుడు డగ్లస్ అండ్ హాలెండ్ వాళ్ళని మనం గుర్తుపట్టాలి. అలా సంఘర్షణలను వీళ్ళు డిఫైన్ చేశారు. అదే విధంగా సంఘర్షణలను 4 రకాలుగా ఎవరు పేర్కొన్నారు అంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక బిట్, కర్ట్ లెవిన్. ఈ కర్ట్ లెవిన్ అనే ఆయన సంఘర్షణలను 4 రకాలుగా వర్గీకరించారు. అది ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ద్విపగమ పరిహార సంఘర్షణ. ఈ 4 గురించి మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వివరించుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి ఉపగమ సంఘర్షణ అంటే ఏంటి అంటే, రెండు ఇష్టమైన వాటి మధ్య ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. రెండు ఇష్టమే, కానీ ఎలా? దీన్ని ఒక సామెత రూపంగా చెప్తే, అవ్వ కావాలి బువ్వ కావాలి. నీకు అవ్వ కావాలా బువ్వ కావాలా అని అడిగినప్పుడు పిల్లవాడికి రెండే ఇష్టమే, కానీ ఏది ఎంచుకోవాలి అనే దాని మధ్య ఏర్పడే సంఘర్షణే ఈ ఉపగమ సంఘర్షణ. ఎగ్జాంపుల్ చూస్తే, ఒక 10th క్లాస్ అయిన విద్యార్థి, నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, లేదా నేను పాలిటెక్నిక్ చేయాలా టీటీసీ చేయాలా, నాకైతే రెండు ఇష్టమే, ఎంపీసీ బైపీసీ రెండు ఇష్టమే, కానీ ఏది తీసుకోవాలి అనేది తెలుసుకోలేకపోతాడు. ఇలా రెండు ఇష్టమైన వాటి మధ్య ఏర్పడే సంఘర్షణ. ఇప్పుడు రెండు ఫేవరెట్ మూవీస్ ఉంటాయి, రిలీజ్ అవుతాయి ఒకే రోజు. ఇద్దరు ఫేవరెట్ హీరోస్, రెండు ఫేవరెట్ మూవీస్, ఏది చూడాలి నేను అని చెప్పేసేసి సంఘర్షణకు గురవుతూ ఉంటారు. అలా రెండు ఇష్టమైన వాటి మధ్య ఏర్పడే ఆ మానసిక స్థితిని, ఆ సంఘర్షణని మనం ఉపగమ అంటాము. సెకండ్ వన్ వచ్చేసి పరిహార. ఈ పరిహార సంఘర్షణ ఏంటంటే, రెండు ఇష్టం లేదు, రెండు మైనస్లే,
ఉపగమాలో రెండు ప్లస్లే. ఉపగమ పరిహారాలు రెండు ఇష్టం లేదు. అదేంటంటే డిగ్రీ చదివిన ఒక అతను ఉన్నాడు. వాళ్ళ డాడీకి ఏమో ఈ అబ్బాయి చేత మంచి బిజినెస్ చేయించాలని ఇష్టం, లేదా ఒక మంచి జాబ్ అన్నా చేయించాలని. కానీ అబ్బాయికి రెండు ఇష్టం లేదు. జాబ్ చేయటం ఇష్టం లేదు, బిజినెస్ చేయటం ఇష్టం లేదు, రెండు ఇష్టం లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాం, వాళ్ళు చెప్తారు టాబ్లెట్స్ వాడమని చెప్తారు, లేదా ఇంజెక్షన్ ఇద్దామనన్నా చెప్తారు. కానీ మనకి టాబ్లెట్స్ వేసుకోవటం ఇష్టం లేదు, అలానే పెయిన్ అనిపిస్తుంది ఇంజెక్షన్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇలా రెండు ఇష్టం లేదు. కానీ రెండు ఇష్టం లేని మధ్య ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితిని మనం పరిహార పరిస్థితిగా, సంఘర్షణగా చెప్పొచ్చు. మీకు అర్థమైంది కదా? ఉపగమ అంటేనేమో రెండు ఇష్టమైన వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. పరిహార అంటే రెండు ఇష్టం లేని వాటిలో కంపల్సరీ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి బిజినెస్ చేయడం ఇష్టం లేదు, అలా అని చెప్పేసేసి జాబ్ చేయడం ఇష్టం లేదు. కానీ ఎట్లా? ఏదో ఒకటి చేయకపోతే మరి మనకి జీవనోపాధి ఏదో ఒకటి ఉండకపోతే ఎలా మన ఇల్లు గడవాలి, ఎలా మనం ఫ్యామిలీని పోషించాలి, ఏదో ఒకటి అయితే చేయాలి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ అన్నమాట. థర్డ్ వన్ చూస్తే ఉపగమ పరిహార. ఇక్కడ ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి ఇష్టం ఉండదు. కానీ ఈ ఉపగమ పరిహారాలో రెండు, ఈ ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అది ఎలా అంటే, ఒక అబ్బాయి అన్నాడు, అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అందరిలాగే నేను కూడా ఏజ్ వచ్చేసింది, పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో అని అతనికి ఇష్టం. కానీ పెళ్లి చేసుకుంటే నేను పోషించగలుగుతానా? అయ్యో నాకు ఇప్పుడు సరైన జాబ్ లేదు, నేను ఫ్యామిలీని లీడ్ చేయలేనేమో, నేను పోషించలేనేమో అని చెప్పేసేసి అతను భయపడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఏర్పడిన దాని సంఘర్షణని మనం ఉపగమ పరిహార సంఘర్షణ. ఇప్పుడు ఒక అబ్బాయికి చెట్టు మీద పండు చూశాడు, మామిడి పండు బాగా నోరూరుస్తుంది, తినాలి కోసుకొని అనిపిస్తుంది. కానీ అమ్మో ఎక్కితే నేను పడిపోతానేమో అనని భయం. ఇప్పుడు ఆ జూకు వెళ్ళి పులితో ఫోటో దిగాలి అననే ఇది ఉంటుంది. కానీ ఆ కోరిక అయితే ఉంది, కానీ పులితో ఫోటో దిగాలంటే వెళ్ళి భయం. అలా ఒకటైతే ప్లస్, ఒకటైతే మైనస్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని మనము ఉపగమ పరిహార సంఘర్షణగా చెప్పవచ్చు. నాలుగవదిగా చూసుకుంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ రెండు కోరికలు ఉంటాయి. ఆ రెండు కోరికల్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమైంది. ఇప్పుడు ఒకతను జాబ్ చేయాలనుకుంటాడు, అతనికి ఇష్టమైన జాబ్ వచ్చింది, కానీ అది చాలా దూరంలో వచ్చింది. ఇష్టమైన జాబే కానీ చాలా దూరంలో వచ్చింది. ఇష్టమైంది కదా అని వెళ్ళాలా, లేదా దూరంలో వచ్చింది కదా అని మానేయాలా అనే ఒక సంఘర్షణ అతనిలో ఏర్పడుతుంది. ఇంకొక జాబ్ వచ్చింది, కానీ అది చాలా లోకల్లో వచ్చింది, వీళ్ళకి అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంది. కానీ లోకల్ గా కన్వీనియంట్ గా ఉంది కదా అని ఇది చేయాలంటే ఈ జాబ్ అతనికి ఇష్టం లేదు. ఇష్టమైన జాబ్ ఏమో దూరంలో వచ్చింది, ఇంట్రెస్ట్ లేనిదేమేమో మనకి అందుబాటుగా దగ్గరలో వచ్చింది. ఇలాంటి వాటిలో ఏది ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక పెళ్లిగాని అమ్మాయి ఉంది, చాలా మంది పెళ్లిగాని వాళ్ళు ఉంటారు కదా. పెళ్లిగాని అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఒక సంబంధం ఏమో అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది, అబ్బా హ్యాపీ అనుకుంటే, కానీ అతనికి మిగతా ఆస్తిపాస్తులు అలాంటివి ఏమీ లేవు. ఇంకో సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ లేదు, కానీ ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పేసేసి ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ లో పడి ఆలోచిస్తూ ఎదుర్కొంటుంది ఒక సంఘర్షణని.
ఇలాంటి సంఘర్షణ మనం ఏమంటామంటే ద్విఉపగమ పరిహార సంఘర్షణ అంటాము. సంఘర్షణలు ఏంటో మనకు అర్థమైంది కదా, సంఘర్షణ డెఫినేషన్ చెప్పుకున్నాము. అదే విధంగా సంఘర్షణ డిఫైన్ చేసిన ఇద్దరు డగ్లస్ అండ్ హాలండ్, కేర్స్ అండ్ లెహ్నర్ అనే వాళ్ళు డిఫైన్ చేశారు. అదే విధంగా ఆ సంఘర్షణలను 4 రకాలుగా ఎవరు వర్గీకరించారు? కట్లెవిన్ వర్గీకరించారు. ఆ 4 ఏంటి? ఉపగమ. ఉపగమ అంటే ఏంటి? 2 ప్లేస్లే, 2 ఇష్టమైన వాటి మధ్య ఒకటి మనం ఎంచుకునే ప్రయత్నం చేయలేకపోవటం, అప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ. పరిహారం అంటే 2 మైనస్లే, 2 ఇష్టం లేని వాటిలో ఒకటి ఎంచుకోవాలి, అలాంటప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ. ఉపగమ పరిహారం మూడోది. ఆ ఒకటి ఇష్టమైంది, ఒకటి ఇష్టం లేదు, కానీ ఏ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో పడి అప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ. ద్విఉపగమ పరిహారం అంటే రెండు కోరికలు ఉంటాయి, అందులో ఒకటేమో మనకి ఇష్టమైనది కానీ బాధాకరమైన సిచ్యువేషన్ ఇచ్చేయాలా, అది చాలా దూరంలో ఉంది ఇట్లా. రెండోది మనకి ఇష్టం లేనిది కానీ అది మనకి చాలా దగ్గరగా కన్వీనియంట్ గా అవకాశం ఇచ్చేదిలా ఉంటుంది. ఇట్లాంటి ఈ 4 రకాలని మనం ఈరోజు చెప్పుకున్నాం. సంఘర్షణలలో గురించి బిట్ అయితే కన్ఫామ్ గా ప్రతి ఎగ్జామ్ పేపర్ లో ఉంటుంది కదా. సైకాలజీ ఎగ్జామ్ పేపర్ మనం చూస్తే గనక సంఘర్షణల గురించి బిట్ కన్ఫామ్ గా ఉంటుంది కాబట్టి 1 మార్క్ అది డెఫినేషన్ అయినా కావచ్చు, ఇలా అప్లికేషన్ మెథడ్ లో ఇస్తాడు. డైరెక్ట్ గా ఒక లైన్ ఇచ్చి దీన్ని ఏమంటారు అనేది ఇవ్వరు కదా సైకాలజీలో. మనం ఏ చూస్తున్నా అప్లికేషన్ మెథడ్ లోనే అడుగుతాడు కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ ని మనం గుర్తుంచుకొని మ్యాటర్ అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు కదా. కాబట్టి ఈ టాపిక్ ని మీరు నేర్చుకోగలిగితే 1 మార్క్ అయితే మీ దగ్గర ఉన్నట్టే. చక్కగా అందరూ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.